హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు గుడిలో నైవేద్యంలాగా పెట్టుకునే పులిహోరని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేద్దాం. సో దీన్ని మనం ఇంట్లో తినడానికి కూడా చేసుకోవచ్చు, దేవుడికి నైవేద్యంలాగా కూడా పెట్టుకోవచ్చు. సో చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు నేను వీడియోలో మీకు చూపిస్తాను. సో అంతకంటే ముందు మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ ప్రసాదం పులిహోరని ప్రిపేర్ చేయడానికి ముందుగా రైస్ని ఉడికించుకోవాలి. సో ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. సో ఎలా అంటే 2 గ్లాసెస్ బియ్యానికి 3.5 గ్లాసెస్ వాటర్ని మరియు 1 స్పూన్ ఆయిల్ అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసి ఉడికించుకోవాలి. సో దీన్ని ఒక పెద్ద బేసిన్లో కానీ ఎడల్పాటి గిన్నెలో కానీ వేసుకొని చల్లారనివ్వాలి. సో తర్వాత 100 గ్రామ్స్ చింతపండుని తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. లేదా స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ మీద పెట్టి ఒక 5 మినిట్స్ ఉడకనిచ్చుకొని తర్వాత చల్లారనివ్వాలి. సో ఇప్పుడు మనం ఆవాలు తీసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. సో ఇందాక మనం ఆవాలని మిక్సీ పట్టాం కదా, సో ఆవపిండి దీంట్లో మనం 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. సో ఆవపిండి ఇష్టం లేదు అంటే మీరు దీన్ని స్కిప్ చేసుకోవచ్చు, ఇది ఆప్షనల్. సో మీ ఇష్టం ఉంటే మీరు వేసేసుకోవచ్చు. సో దీన్ని మనం బాగా కలుపుకున్న తర్వాత మనం ఇందాక చల్లారిన రైస్ ఉన్నాయి కదా, సో దాంట్లో వేసేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. చల్లారిన తర్వాత చింతపండు గుజ్జుని అండ్ రసాన్ని సపరేట్ చేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని చిక్కపడేంత వరకు వెయిట్ చేసేసుకోవాలి. తర్వాత దీంట్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత దీంట్లో 1 స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 10 పచ్చిమిర్చిని ఇలా సన్నగా తురుముకొని ఈ రసంలో మనం వేసేసుకోవాలి. లాస్ట్ 5 మినిట్స్ మనం ఆఫ్ చేసే ముందు మాత్రమే మనం పచ్చిమిర్చిని వేసుకొని ఉడకనివ్వాలి. ఎక్కువసేపు ఉడకనిస్తే ఈ పచ్చిమిర్చి అనేది తొందరగా మెత్తగైపోతాయి కాబట్టి సో మనం లాస్ట్ 5 మినిట్స్ దించే ముందు మాత్రమే యాడ్ చేయాలి. సో తర్వాత మనం వాష్ చేసుకున్న కరివేపాకును వేసుకొని కలుపుకోవాలి. సో ఇప్పుడు దీంట్లో ఒక 5 ఎండుమిర్చిని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని మనం పోపు కోసం మళ్ళీ ఒక కడాయి పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకుందాము. సో ఇప్పుడు దీంట్లో ఒక 5 స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడి చేసేసుకోవాలి. సో అది వేడయ్యాక మనం 1 కప్పు పల్లీలను వేసుకోవాలి. సో పల్లీలు వేడయ్యాక దీంట్లో పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వీటన్నిటిని వేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చిని వేసుకోవాలి. తర్వాత మనం వాష్ చేసుకున్న కరివేపాకును వేసుకొని బాగా కలుపుకోవాలి. సో మన పోపు అనేది రెడీ అయిపోయింది. తర్వాత మనం చల్లారి పెట్టుకున్న చింతపండు రసాన్ని ఈ రైస్లో కలుపుకోవాలి. కొంచెం కొంచెంగా చింతపండు రసాన్ని ఈ రైస్లో యాడ్ చేస్తూ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత మరికొద్దిగా చింతపండు రసాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. సో ఒకేసారి చింతపండు రసాన్ని మొత్తము వేయొద్దు, కొంచెం కొంచెంగా కలుపుకోవాలి. తర్వాత మనం సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని సరిపోకపోతే మరికొద్ది సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంకొంచెం చింతపండు రసాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత మనం తాలింపు పెట్టుకున్నాం కదా, సో వీటన్నిటిని మనం ఈ రైస్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. సో చూసారు కదా ఫ్రెండ్స్, కొంచెం కూడా చింతపండు రసం మిగలకుండా పక్కా కొలతలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. దీన్ని మనం ఇంట్లో మనం తినేలాగా చేసుకోవచ్చు, దేవుడికి నైవేద్యంలాగా ప్రసాదంలాగా పెట్టుకోవచ్చు. సో ఎలా చేయాలో చూసారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఆల్సో ఫాలో మై పేజెస్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ పేజెస్, సో హర్ష టాక్స్. సో అండ్ దీని ఇంగ్రీడియంట్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, కావాలనుకున్న వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.